Second BSc students, this is CH Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about second BSc MPCS and MSCS fourth semester. Our next topic is types of queues in data structures. Okay. ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటంటే స్టాక్స్ క్యూస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్ అండ్ క్యూస్, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ స్టాక్స్ యూజింగ్ ఎరేస్, ఇంప్లిమెంటేషన్ స్టాక్స్ యూజింగ్ లింక్డ్ లిస్ట్, అండ్ ఆల్సో implementation queues using arrays and using linked list. In this we have in this topic is types of queues. In this types of queues there is 4 types of queues in data structures. Data structures have 4 types of queues, that is simple queue, circular queue, priority queue, D queue. Simple queue, circular queue, priority queue and D queue. First of all, simple queue. Simple queue is the normal queue that perform that operations simply insertions and deletions. Insertions occurs at a rear end and of the queue, and deletions are performed at the front of the queue list. Okay, సింపుల్ క్యూ అనేది మామూలుగా మనం ఫస్ట్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన క్యూఏ. ఈ సింపుల్ క్యూ అనేది నార్మల్ క్యూ అండ్ ఇట్ పెర్ఫార్మ్స్ ఆపరేషన్ సింప్లీ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ అనే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము. ఇన్సర్షన్స్ అనేవి రేర్ ఆఫ్ ది క్యూ నుంచి జరుగుతాయి, అండ్ డిలీషన్స్ అనేవి ఫ్రంట్ నుంచి జరుగుతుంది, బిగినింగ్ ఆఫ్ ద క్యూ లిస్ట్. ఓకే, డిలీషను ఇన్సర్షను ఒకసారి చూడండి. ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాము, రేర్ నుంచి మనం ఇన్సర్షన్ చేస్తాము. ఆల్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్. అన్ని నోడ్స్ కూడా దీంట్లో సీక్వెన్షియల్ మేనర్లోనే మనకి లోడ్ అయి ఉంటాయి. నెక్స్ట్, ద పాయింటర్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ పాయింట్స్ టు ద వాల్యూ ఆఫ్ ద సెకండ్ అండ్ సో ఆన్. ఓకే, ఫస్ట్ పాయింట్ అదే లింక్ లిస్ట్లో అయితే ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ యొక్క ఫస్ట్ నోడ్లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, పాయింట్ చేయబడి ఉంటుంది. అలా సెకండ్ నోడ్ థర్డ్ నోడ్ని, అలా సో ఆన్ లాస్ట్ నోడ్కి మన నల్ పాయింటర్ ఉంటుంది. ఓకే, ద ఫస్ట్ నోడ్ హ్యాస్ నో పాయింటర్ pointing to the it, whereas the last node has no pointing out from it. ఓకే, అంటే ఫస్ట్ నోడ్కి పాయింటర్ ఉండదు, అంటే అడ్రస్ ఉండదు. అలాగే లాస్ట్ నోడ్ ఎనదర్ పాయింట్ని ఏ పాయింటర్కి కూడా పాయింట్ చేయదు. ఇది సింపుల్ క్యూ. నెక్స్ట్, సర్క్యులర్ క్యూ. Circular queue contains a collection of data which allows insertion of data at the end of the queue and deletion of data at the beginning of the queue. ఓకే, ఇది ఏంటంటే సర్క్యులర్ క్యూ అనేది కలెక్షన్ ఆఫ్ డేటాని విచ్ అలౌస్ ఇన్సర్షన్ ఆఫ్ డేటా ఎండ్ ఆఫ్ ద క్యూ అండ్ డిలీషన్ ఆఫ్ ద డేటా అట్ బిగినింగ్ ఆఫ్ ద క్యూ. ఎండ్ ఆఫ్ ద డేటాలో ఇన్సర్షన్ జరుగుతుంది అండ్ డిలీషన్ ఆఫ్ ద డేటా అనేది బిగినింగ్లో జరుగుతుంది. ఓకే, దీనికి నెంబర్ ఆఫ్ క్యూస్లో ఏంటంటే ఏరియాస్లో, సపోజ్ ఏరియాస్లో సర్క్యులర్ క్యూ అనేది ఒకసారి డయాగ్రామ్ చూడండి, రేరు ఫ్రంట్ ఎలా జరుగుతుందో చూడండి. నెక్స్ట్, అలాగే లింక్ లిస్ట్ తీసుకుంటే కనుక ఫ్రంట్ అనేది ఫస్ట్ వాల్యూ ఫస్ట్ నోడు, నెక్స్ట్ రేర్ అనేది లాస్ట్ నోడు. ఓకే, ఇది ఇన్ ఏ సర్క్యులర్ క్యూ ఆల్ నోడ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సర్క్యులర్. అన్ని నోడ్స్ కూడా సర్క్యులర్గా ట్రీట్ చేయబడతాయి. లాస్ట్ నోడ్ ఈజ్ కనెక్టెడ్ బ్యాక్ టు ద ఫస్ట్ నోడ్. దీంట్లో ఏంటంటే లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇన్ దిస్ లాస్ట్ నోడ్స్ పాయింటర్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు ద ఫస్ట్ నోడ్స్ అడ్రస్. సర్క్యులర్ క్యూ ఈజ్ ఆల్సో యాజ్ ఎ రింగ్ బఫర్. అందుకే సర్క్యులర్ క్యూనే మనం రింగ్ బఫర్ అని కూడా అంటాము. నెక్స్ట్, ప్రియారిటీ క్యూ అనేది ఇది కంటైన్స్ డేటా ఐటమ్స్. ఇవి సమ్ డేటా ఐటమ్స్ని కంటైన్ చేస్తాయి విచ్ హ్యావ్ సమ్ ప్రీసెట్ ప్రియారిటీ. అంటే ప్రీసెట్ ప్రియారిటీ వైల్ రిమూవింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ ప్రియారిటీ క్యూ, ద డేటా ఐటమ్ విత్ హైయెస్ట్ ప్రియారిటీ ఈజ్ removed list. In a priority queue, insertion
is performed in the order of arrival and deletion is performed based on the priority. ఓకే, అంటే ప్రియారిటీ క్యూ అనేది మనం అది ప్రీసెట్ చేయబడి ఉంటుంది. అంటే సమ్ ప్రీసెట్ ప్రియారిటీ మనం ఏది ముందు డిలీట్ చేయాలనేది ముందు ప్రియారిటీ క్యూలో ప్రీసెట్ చేసి మనం ఇన్సెట్ చేస్తాము. వైల్ రిమూవింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ ప్రియారిటీ క్యూలో ఒక వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటే ద డేటా ఐటమ్ విత్ హైయెస్ట్ ప్రియారిటీ ఈజ్ రిమూవ్డ్. ఓకే, డేటా ఐటమ్ అనేది హైయెస్ట్ ప్రియారిటీలో ఉన్నది రిమూవ్డ్ లిస్ట్లో అవుతుంది. ఇన్ ప్రియారిటీ క్యూలో ఇన్సెర్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్. ఇన్సెర్షన్ ఎలా పెర్ఫార్మ్ అవుతుందంటే ఇన్ ద ఆర్డర్ ఆఫ్ అరైవల్ అండ్ డిలీషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ. డిలీషన్ అనేది ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద ప్రియారిటీని బేస్ చేసుకుని పెర్ఫార్మ్ చేయబడుతుంది. నెక్స్ట్ డబుల్ ఎండెడ్ క్యూ మీన్స్ ఏంటంటే ఇన్సెర్షన్ డిలీషన్ అనేవి ఫ్రంట్ నుంచి అవుతాయి, రేర్ నుంచి అవుతాయి. ఇన్ డబుల్ ఎండెడ్ క్యూ ఇన్సెర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్ కెన్ బి అక్కర్ ఎట్ బోత్ ఎండ్స్ అండ్ ఈజ్ ఫ్రంట్ అండ్ రేర్ ఆఫ్ ద క్యూ. ఓకే, ఇప్పుడు దెర్ ఆర్ 2 వేరియేషన్స్ ఇన్ డీక్యూస్. ఇవి దీంట్లో ఏంటంటే డీక్యూ మీన్స్ డబుల్ ఎండెడ్ క్యూలో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూ ద ఇన్సెర్షన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఎట్ ఓన్లీ వన్ ఎండ్ అండ్ డిలీషన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఎట్ బోత్ ఎండ్స్. ఓకే, ఈ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్పుట్ అనేది ఒక ఎండ్లోనే ఇన్పుట్ చేస్తాము, అంటే ఇన్సెర్ట్ చేస్తాము. నెక్స్ట్ డిలీషన్ అనేవి టూ ఎండ్స్లోను అంటే రేర్లోను ఫ్రంట్లోను కూడా జరుగుతుంది. అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ అయితే ఇన్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ ద డిలీషన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఓన్లీ వన్ ఎండ్ అండ్ ఇన్సెర్షన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఎట్ బోత్ ద ఎండ్స్. ఓకే, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్సెర్షన్ అనేది 2 ఎండ్స్లోను ఇన్సెర్ట్ చేస్తాము, డిలీషన్ అనేది ఓన్లీ వన్ ఎండ్లో డిలీషన్ జరుగుతుంది. ద డిలీషన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఓన్లీ వన్ ఎండ్. ఓకే, అండ్ ఇన్సెర్షన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ బోత్ ఎండ్స్. ఇవి టైప్స్ ఆఫ్ క్యూస్. నెక్స్ట్ సర్క్యులర్ క్యూని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, అంటే సర్క్యులర్ క్యూలో యూజ్ చేసే మెయిన్ మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజ్ ద క్యూ విత్ సైజ్ ఆఫ్ ద క్యూ డిఫైన్డ్ మ్యాక్సిమం సైజ్. ఒక సైజుని డిఫైన్ చేస్తాము ఫస్ట్. ఓకే, ఫ్రంట్ అండ్ రేర్ పాయింటర్స్ను కూడా డిఫైన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఎన్క్యూ మెథడ్ చేస్తాము. ఎన్క్యూలో చెక్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం సైజ్ -1 అయితే, ఇఫ్ ఎస్ అయితే దెన్ రిటర్న్ క్యూ ఈజ్ ఫుల్, నో అయితే దెన్ ఆల్ ద న్యూ డేటా ఎలిమెంట్ టు ద లొకేషన్ ఆఫ్ ద రేర్ పాయింటర్ అండ్ ఇంక్రిమెంట్ టు ద రేర్ పాయింటర్. అంటే ఎన్క్యూలో ఫస్ట్ మ్యాక్సిమం సైజ్ -1 ఈక్వల్ టు మ్యాక్సిమం సైజ్ -1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు క్యూ అనేది ఫుల్ అయిపోతుంది కాబట్టి రిటర్న్స్ ద క్యూ ఈజ్ ఫుల్ అని చెప్పేసి మెసేజ్ పెడతాం. అదే కాకపోతే కనుక ఇన్సెర్ట్ చేయాలి న్యూ డేటా ఎలిమెంట్ టు ద లొకేషన్ ఆఫ్ రేర్ పాయింటర్ దగ్గర న్యూ లొకేషన్ని న్యూ డేటా ఎలిమెంట్ని ఇన్సెర్ట్ చేసి ఇంక్రిమెంట్ ద రేర్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తాం. అదే డీక్యూ మెథడ్లో నెక్స్ట్ ఎన్క్యూ తర్వాత డీక్యూ మెథడ్లో ఏం చేస్తామంటే చెక్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ క్యూ ఈజ్ 0 అయితే, ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0 అయితే కనుక ఇఫ్ ఎస్ అయితే రిటర్న్ క్యూ ఈజ్ ఎంప్టీ అని చెప్తాము. నో అయితే దెన్ ఇంక్రిమెంట్ ద ఫ్రంట్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తాము. నెక్స్ట్ ఫైండ్ ద సైజ్ని ఫైండ్ చేస్తాము. ఇఫ్ రేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫ్రంట్ సైజ్ ఈక్వల్ టు రేర్ మైనస్ ఫ్రంట్ +1, బట్ ఇఫ్ ఫ్రంట్ గ్రేటర్ దాన్ రేర్ దెన్ మ్యాక్సిమం సైజ్ మైనస్ ఫ్రంట్ మైనస్ రేర్ +1. ఇవి డిక్యూ ఎన్క్యూ ఇనిషియలైజేషన్ మెథడ్స్, సర్క్యులర్ క్యూలో మెథడ్స్. నెక్స్ట్ అలాగే ప్రియారిటీ క్యూ ఇంప్లిమెంటేషన్ ఇన్ జావా. ఓకే, ప్రియారిటీ క్యూని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రియారిటీ క్యూలో యూజ్ చేసే మెథడ్స్ ఏంటి. ఫస్ట్ ప్రియారిటీ క్యూ డస్ నాట్ పర్మిట్ నల్ని పర్మిట్ చేయదు. సో దీంట్లో కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాము. తర్వాత ప్రియారిటీ క్యూ అనే కన్స్ట్రక్టర్ ద్వారా ఏం చేస్తామంటే క్రియేట్స్ ఏ ప్రియారిటీ క్యూ విత్ ద డిఫాల్ట్ ఇనిషియల్ కెపాసిటీ that orders it elements according to their natural ordering. లో
మనం ప్రియారిటీ క్యూలో డిఫాల్ట్గా ఇనిషియలైజ్ కెపాసిటీని ఇనిషియలైజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రియారిటీ కలెక్షన్ సి, దట్ మీన్స్ క్రియేట్స్ ఏ ప్రియారిటీ క్యూ కంటైనింగ్ ద ఎలిమెంట్స్ అండ్ ద స్పెసిఫిక్ కలెక్షన్. ఓకే, ప్రియారిటీ క్యూ ఎన్ని ఎలిమెంట్స్ని కలెక్షన్ చేస్తుంది. తర్వాత ప్రియారిటీ ఇనిషియలైజ్ ఇనిషియల్ కెపాసిటీ, దట్ మీన్స్ ఏంటంటే క్రియేట్స్ ఏ ప్రియారిటీ క్యూ విత్ ద స్పెసిఫైడ్ ఇనిషియల్ కెపాసిటీ that orders its elements ordering to their natural ordering. Next, priority queue int initial capacity comparator creates a priority queue with the specified initial capacity that orders its elements according to the special comparators. Next, priority queue C create a priority queue containing the elements of స్పెసిఫైడ్ ప్రియారిటీ క్యూ యొక్క మెథడ్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ప్రియారిటీ క్యూ సార్టెడ్ సెట్, ప్రియారిటీ క్యూ కంటైనింగ్ ది ఎలిమెంట్ స్పెసిఫైడ్ సార్టెడ్ సెట్, ఇవన్నీ కూడా ప్రియారిటీ క్యూలో ఉండే మెథడ్స్. నెక్స్ట్ అనదర్ మెథడ్ ఏంటంటే బులియన్ యాడ్ ఈ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం బులియన్లో. దిస్ మెథడ్ ఇన్సర్ట్స్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్ ఇంటూ దిస్ ప్రియారిటీ క్యూ. నెక్స్ట్ పబ్లిక్ పీక్ మెథడ్ని ఇన్సర్ట్ చేయడం. దిస్ మెథడ్ రిట్రీవ్స్ బట్ డస్ నాట్ రిమూవ్. దిస్ మెథడ్ అనేది ఇది రిట్రీవ్ చేసుకుంటుంది బట్ రిమూవ్ మాత్రం అవ్వదు, రిమూవ్ అనేది చేయదు. ద ఫ్రంట్ ఆఫ్ దిస్ క్యూ ఆర్ రిటర్న్స్ నల్ ఆఫ్ దిస్ క్యూ ఈజ్ ఎంటీ. నెక్స్ట్ పోల్ మెథడ్ అనేది దిస్ మెథడ్ రిట్రీవ్స్ అండ్ రిమూవ్స్ ద ఫ్రంట్ ఆఫ్ దిస్ క్యూ ఆర్ రిటర్న్స్ నల్ ఇఫ్ దిస్ క్యూ ఈజ్ ఎంటీ. ఇవన్నీ కూడా ప్రియారిటీ క్యూ మెథడ్స్. నెక్స్ట్ మెథడ్స్ యూజింగ్ ఇన్ ద డీక్యూలో యూజ్ చేసే మెథడ్స్. ఇప్పుడు దాకా ఏంటంటే సర్క్యులర్ క్యూలో మెథడ్స్, నెక్స్ట్ ప్రియారిటీ క్యూలో మెథడ్స్, ఇప్పుడు డీక్యూలో మెథడ్స్. డీక్యూలో ఫస్ట్ ఎలిమెంట్, దిస్ మెథడ్ యాడ్స్ ఎన్ ఎలిమెంట్ టు ద ఫ్రంట్లో యాడ్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ యాడ్ ఫస్ట్ ఎలిమెంట్. అలాగే యాడ్ లాస్ట్ ఎలిమెంట్ మెథడ్, ఈ ఎలిమెంట్ ఏంటంటే యాడ్స్ యాడ్ రేర్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్. నెక్స్ట్ అలాగే యాడ్ ఎలిమెంట్ అనేది ఇట్ యాడ్స్ యాడ్ ఎలిమెంట్ టు ద రేర్ నుంచి ఎలిమెంట్ని యాడ్ చేయడం. నెక్స్ట్ రిమూవ్ ఫస్ట్ అనే మెథడ్ అనేది ద మెథడ్ రిమూవ్స్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫ్రంట్ నుంచి రిమూవ్ చేసేది. రిమూవ్ లాస్ట్ అనేది రేర్ నుంచి రిమూవ్ చేసే మెథడ్. దిస్ మెథడ్ రిమూవ్స్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద రేర్. నెక్స్ట్ పుష్ ఎలిమెంట్ మెథడ్ అనేది దిస్ మెథడ్ యాడ్స్ అన్ ఎలిమెంట్ టు ద ఫ్రంట్ నుంచి యాడ్ చేయడం. ఎందుకంటే ఇక్కడ పుష్ అనేది తీసుకున్నామంటే యాక్చువల్గా క్యూలో ఫ్రంట్ నుంచి ఇన్సర్షన్ జరగదు. సో ఈ పుష్ అనే మెథడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ డీక్యూలో ఏంటంటే టూ సైడ్స్ నుంచి కూడా ఇన్సర్షన్ రిమూవ్ అండ్ డిలీషన్ అనేవి జరుగుతాయి కాబట్టి పుష్ మెథడ్ తీసుకున్నాము. నెక్స్ట్ అలాగే పాప్ ఎలిమెంట్, దిస్ మెథడ్ రిమూవ్స్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫ్రంట్ నుంచి పాప్ జరుగుతుంది. నెక్స్ట్ ఆఫర్ ఫస్ట్, దిస్ మెథడ్ యాడ్స్ అన్ ఎలిమెంట్ టు ద ఫ్రంట్ అండ్ విల్ రిటర్న్ ఏ బులియన్ టు డిపిక్ట్ ఇఫ్ ద ఇన్సర్షన్ వాజ్ సక్సెస్ఫుల్ అయితే మనకి రిటర్న్ ఏ బులియన్ డిపిక్ట్ అంటే ఎస్ఆర్ నో అని వస్తుంది. ఓకే, అలాగే ఆఫర్ లాస్ట్ అనేది దిస్ మెథడ్ రిమూవ్స్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద రేర్ అండ్ విల్ రిటర్న్ ఏ బులియన్ వాల్యూ వస్తుంది. ఇఫ్ ద ఇన్సర్షన్ వాజ్ సక్సెస్ఫుల్, ఇఫ్ ద ఇన్సర్షన్ సక్సెస్ఫుల్ అయితే బులియన్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డిసెండింగ్ ఇటరేటర్, దిస్ మెథడ్ రిటర్న్స్ an iterator that has the reverse order for this DQలో రివర్స్ ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ పోల్, దిస్ మెథడ్ రిట్రీవ్స్ అండ్ రిమూవ్స్ ద హెడ్ ఆఫ్ ద డీక్యూలో పోల్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇఫ్ ఇట్ విల్ రిటర్న్ నల్ కనుక వస్తే కనుక డీక్యూ అనేది ఎంటీ అని వస్తుంది. అలాగే పోల్ ఫస్ట్లో ఇట్ విల్ రిటర్న్ నల్ అయితే కనుక డీక్యూ ఎంటీ అని వస్తుంది. ఇది రిట్రీవ్స్ అండ్ రిమూవ్స్ ఫస్ట్ ఎలిమెంట్ టు ద డీక్యూ. నెక్స్ట్ పోల్ లాస్ట్ అనేది తీసుకుంటే సేమ్ అలాగే దిస్ మెథడ్ రిట్రీవ్స్ అండ్ రిమూవ్స్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద DQ. నెక్స్ట్ ఇటరేటర్ అనేది దిస్ మెథడ్ రిటర్న్స్ అన్ ఇటరేషన్ ఫర్ ద క్యూ. ఇవన్నీ కూడా ఏంటంటే DQ యొక్క మెథడ్స్.
ఇవన్నీ కూడా DQ, ప్రియారిటీ క్యూ, సర్క్యులర్ క్యూలో యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్కి యూజ్ చేసే మెథడ్స్. మెయిన్ 5 మార్క్స్లో ఇది అడుగుతాడు, ఏంటి టైప్స్ ఆఫ్ క్యూస్. టైప్స్ ఆఫ్ క్యూస్లో మెయిన్ క్యూస్ ఏంటి? సింపుల్ క్యూ, సర్క్యులర్ క్యూ, ప్రియారిటీ క్యూ, DQ. సింపుల్ క్యూ అనేది మనం క్యూ యొక్క డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ ఏ నార్మల్ క్యూ అండ్ ఇట్ పెర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఇన్ సింపుల్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, అండ్ ఆల్సో ఇన్సర్షన్ అక్కర్స్ అండ్ రేర్ అండ్ డిలీషన్ అక్కర్స్ ఆన్ ఫ్రంట్. ఇది జరిగేది. దీంట్లో ఎరేస్లోను అండ్ లింక్డ్ లిస్ట్లోను ఎగ్జాంపుల్ చూపిస్తాము. నెక్స్ట్ అలాగే సర్క్యులర్ క్యూ. నెక్స్ట్ సర్క్యులర్ క్యూలో ఏంటంటే అలాగే ఎరేస్లోను అండ్ లింక్డ్ లిస్ట్లోను సర్క్యులర్ క్యూ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ అలౌస్ ఇన్సర్షన్ ఆఫ్ డేటా అండ్ ఎండ్ ఆఫ్ ద క్యూ అండ్ డిలీషన్ ఆఫ్ డేటా అండ్ బిగినింగ్ ఆఫ్ ద క్యూ. బిగినింగ్ ఆఫ్ ద క్యూలో డిలీషన్ జరుగుతుంది, ఎండ్ ఆఫ్ ద క్యూలో ఇన్సర్షన్ జరుగుతుంది. ఇది కామన్గానే ఇది ఏంటంటే సర్క్యులర్లో ఉంటుంది. ఆ సర్క్యులర్లో ఇలా మనం చూపిస్తాం. ఈ సర్క్యులర్ క్యూ ఆల్ నోడ్స్ ఆర్, ఇప్పుడు సర్క్యులర్ క్యూలో మనకి లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుందంటే ఆల్ నోడ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్, అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఉంటుందన్నమాట. సర్క్యులర్ లాస్ట్ నోడ్ ఈజ్ కనెక్టెడ్ టు బ్యాక్ టు ద ఫస్ట్ నోడ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇన్ దిస్ లాస్ట్ నోడ్స్ పాయింటర్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు ద ఫస్ట్ నోడ్స్ అడ్రస్. లాస్ట్ నోడ్ పాయింటర్ ఫస్ట్ నోడ్ అడ్రస్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సర్క్యులర్ క్యూ అలా ఆల్సో కాల్డ్ యాజ్ రింగ్ బఫర్ అంటాము. నెక్స్ట్ ప్రియారిటీ క్యూ. ప్రియారిటీ క్యూ అనేది ఇట్ ఈస్ ద డేటా ఐటమ్స్. ప్రియారిటీ క్యూ కంటైన్స్ డేటా ఐటమ్స్ which have some preset priority కలిగి ఉంటుంది. While removing an element from a priority queue, the data item with the highest priority is removed list. In priority queue, insertion is performed in the order of arrival and deletion is performed based on the priority. Okay, ఇక్కడ ఏంటంటే ప్రియారిటీ క్యూలో ఇన్సర్షన్ మామూలుగా జరిగిపోతుంది, రేర్ ద్వారా ఇన్సర్షన్ జరుగుతుంది. కానీ డిలీషన్ ప్రాసెస్ అనేది ప్రియారిటీని బేస్ చేసుకుని డిలీషన్ జరుగుతుంది. ఈ ప్రియారిటీకి ఇన్సర్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ అరైవల్. మామూలుగానే ఆర్డర్ ఆఫ్ అరైవల్లోనే ఇన్సర్షన్ జరుగుతుంది. అండ్ డిలీషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద ప్రియారిటీని బేస్ చేసుకుని డిలీషన్ జరుగుతుంది. నెక్స్ట్ DQ మీన్స్ డబుల్ ఎండెడ్ క్యూ. డబుల్ ఎండెడ్ క్యూలో ఏంటంటే 2 సైడ్స్ నుంచి డిలీషను ఇన్సర్షన్ ఆపరేషన్స్ 2 సైడ్స్ నుంచి, ఫ్రంట్ నుంచి రేర్ నుంచి కూడా జరుగుతాయి. ద డబుల్ ఎండెడ్ క్యూ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్ కెన్ బి అక్కర్ ఎట్ బోత్ ఎండ్స్ నుంచి అక్కర్ అవుతాయి. దట్ ఈజ్ ఫ్రంట్ అండ్ రేర్ ఆఫ్ ద క్యూ. ఫ్రంట్ అండ్ రేర్ ఆఫ్ ద క్యూ నుంచి అక్కర్ అవుతాయి. ఫస్ట్ ఫ్రంట్ నుంచి డిలీషన్ ఆపరేషన్ ఇన్సర్షన్ ఆపరేషన్ జరుగుతుంది అండ్ రేర్ నుంచి కూడా డిలీషన్ అండ్ ఇన్సర్షన్ ఆపరేషన్ జరుగుతాయి. ఇది ఎరేస్లోను అండ్ లింక్డ్ లిస్ట్లోను ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి డబుల్ ఎండెడ్ క్యూలో. 2 వేరియేషన్స్ ఏంటంటే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ అండ్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQలో ఏంటంటే ఇన్పుట్ రిస్ట్రిక్ట్ చేయబడుతుంది, అంటే ఫ్రంట్ ద్వారానే ఇన్సెట్ అవుతుంది, రేర్ ద్వారా ఇన్సెట్ అవ్వదు. ఈ డిలీషన్ అనేది ఫ్రంట్ రేరు కూడా 2 సైడ్ల నుంచి ఇన్సెట్ అవుతుంది, అదే రిమూవ్ జరుగుతుంది. అదే అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQలో అయితే మనకి ఇన్సర్షన్ అనేది ఫ్రంట్ నుంచి రేర్ నుంచి జరుగుతుంది. నెక్స్ట్ డిలీషన్ అనేది ఓన్లీ రేర్ నుంచి మాత్రమే జరుగుతుంది. ఇది అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ. ఓకే, ఇది టైప్స్ ఆఫ్ క్యూస్. ఈ యూనిట్లో మెయిన్ ఏంటంటే మనకి స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరేస్ అండ్ క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ stack implementation using arrays and stack implementation using linked lists, queue implementation using arrays and queue implementation using linked lists. ఇప్పుడు ఫస్ట్ అసలు క్యూ అంటే ఏంటంటే, స్టాక్ అంటే ఇట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ యూజెస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే లాస్ట్ ఇన్సర్ట్ చేయబడిన వాల్యూ ఫస్ట్ డిలీట్ చేయబడుతుంది. అదే క్యూలో అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్సర్ట్ చేయబడిన వాల్యూయే ఫస్ట్ అవుట్ అవుతుంది, అంటే ఫస్ట్ డిలీట్ చేయబడుతుంది.
దీంట్లో ఫ్రంట్ రేరు, ఫ్రంట్ నుంచి ఇన్సర్ట్ చేయబడుతుంది, రేర్ నుంచి ఇన్సర్ట్ చేస్తాము, ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాము. నెక్స్ట్ దీంట్లో మెయిన్ మెథడ్స్ ఎన్క్యూ, డిక్యూ, ఈజ్ ఫుల్, ఈజ్ ఎంటీ. ఓకే, ఎన్క్యూ అనేది ఇట్ ఈజ్ ఏ ఆపరేషన్ వెన్ వి ఇన్సర్ట్ ఎలిమెంట్ ఇన్ టు ద క్యూలోకి ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి ఎన్క్యూ మెథడ్ని యూజ్ చేస్తాము. అలాగే డిక్యూ అనేది ఇట్ ఈజ్ ఆపరేషన్ వెన్ వి రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ, ఒక ఎలిమెంట్ని క్యూలోంచి రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈజ్ ఫుల్, మనం చెక్ ద క్యూ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. ఇది క్యూ అనేది ఫుల్ అయిందా అంటే ఓవర్ఫ్లో అయిందా లేదా అనేది చెక్ చేయడానికి ఈజ్ ఫుల్ అనేది యూజ్ చేస్తాము. అలాగే అండర్ ఫ్లో అయితే ఈజ్ ఎంటీ అనే ఓవర్ఫ్లో అయితే ఈజ్ ఫుల్ అనే మెథడ్ని చెక్ చేస్తాము. అండ్ అండర్ ఫ్లో అయితే ఈజ్ ఎంటీ అనేది చెక్ చేస్తాము. ఇప్పుడు దీంట్లో ఈ క్యూని ఎరేస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే టూ ప్రోగ్రామ్స్ చెప్పాను మీకు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ క్యూఏరే, ఫ్రంట్, రేరు, ఎన్నో, నెక్స్ట్ మ్యాక్సిమం సైజ్ ఎలా వేరియబుల్స్ తీసుకున్నామో ఈ వేరియబుల్స్ని మళ్ళీ కన్స్ట్రక్ట్లో డిక్లేర్ చేసాము. డిక్లేర్ చేసిన తర్వాత ఎన్క్యూ మెథడ్ రాసాం. ఎన్క్యూ మెథడ్ ఎలాగా ఇన్సర్ట్ చేయడానికి ఫస్ట్ ఈజ్ ఫుల్ అయితే, ఇఫ్ ఈజ్ ఫుల్ అనేది అయితే కనుక క్యూ ఈజ్ ఫుల్ అని చెప్పేసి మెథడ్ వస్తుంది. అదే ఈజ్ ఫుల్ కాకపోతే రేర్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి రేర్ అనేది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ -1 అయితే రేర్ ఈక్వల్ టు 0 అని, లేదా అప్పుడు క్యూ ఏరేలోకి అంటే రేర్ అనే పొజిషన్లోకి డేటాని ఇన్సర్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ n వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇది మనకి అప్పుడు డేటా అనేది యాడెడ్ టు ద క్యూ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఏ డేటా అయితే మనం యాడ్ చేసామో ఆ డేటా అనేది యాడెడ్ టు ద క్యూ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఇది ఎన్క్యూ మెథడ్. అదే డిక్యూ మెథడ్ అయితే మనం ఒక వాల్యూని డిలీట్ చేయాలి. ఇఫ్ ఈజ్ ఎంటీ అయితే system.out.println క్యూ ఈజ్ ఎంటీ, క్యూ అనేది ఎంటీ అయితే ఫ్రంట్ ++ అప్పుడు ఫస్ట్ ఈజ్ ఎంటీ అయితే క్యూ ఈజ్ ఎంటీ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఎల్స్ కాకపోతే ఫ్రంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫ్రంట్ అయ్యి ఫ్రంట్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 అయితే కనుక ఇప్పుడు మనకి ఇన్సర్ట్ జరుగుతుంది, రిమూవ్ జరుగుతుంది. ఈ system.out.println క్యూ ఫ్రంట్ -1 ప్లస్ రిమూవ్ ఫ్రమ్ ద క్యూ అంటే ఫ్రంట్ -1లో ఉన్న వాల్యూ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు 0. ఎల్స్ కాకపోతే system.out.front -1 అనేది రిమూవ్ అవుతుంది, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎల్స్ కాకపోతే ఫ్రంట్ -1 రిమూవ్ ఫ్రమ్ ద n అని చెప్పేసి డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, అందులో ఎన్క్యూలో ఇంక్రిమెంట్ అవుతుంది n++, ఇక్కడ డిక్యూలో డిక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ఫుల్ మెథడ్ n ఈక్వల్ టు మ్యాక్సిమం సైజ్ అయితే అంటే n మ్యాక్సిమం సైజ్కి సమానం అయితే రిటర్న్ ట్రూ అని లేదా ఫాల్స్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అలాగే ఈజ్ ఎంటీలో కూడా n ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ ట్రూ, నెక్స్ట్ కాకపోతే ఫాల్స్. ఇది మెయిన్. నెక్స్ట్ దీనికి మెయిన్ మెథడ్ ఎలా రాస్తామంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ తీసుకుని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ని క్యూ ఈక్వల్ టు Q1 ఈక్వల్ టు న్యూ క్యూ ఆఫ్ 5 వాల్యూస్ని సైజు 5 వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు Q1.dq 6 అని ఎన్క్యూ 6 తర్వాత డిక్యూ అని ఇచ్చాము, అంటే 6 ఇన్సర్ట్ చేసాము, తర్వాత 6ని రిమూవ్ చేసాము. నెక్స్ట్ అలాగే Q1.nq 3ని ఇన్సర్ట్ చేసాము, Q1.nq 99 ఇన్సర్ట్ చేసాము, Q1.nq 56ని ఇన్సర్ట్ చేసాము, అలా 3ని 99 56ని ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు మనం డిక్యూ చేసాం. డిక్యూ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఏదైంది 3 అనేది ఇన్సర్ట్ చేసాం కాబట్టి 3 రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ చూడండి, 6ని యాడ్ చేసాము, తర్వాత 6 రిమూవ్ చేసాము, తర్వాత 3ని యాడ్ చేసాము, 99 యాడ్ చేసాము, 56ని యాడ్ చేసాము, తర్వాత 3ని రిమూవ్ చేసాము. ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ అలాగే లింక్డ్ లిస్ట్లో చూసుకుంటే కనుక లింక్డ్ లిస్ట్లో
లింక్ లిస్ట్లో 2 వాల్యూస్ ఉంటాయి కదా. నోడ్లో మనకి డేటా వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ ఇంటి కరెంట్ సైజ్ అని చెప్పేసి ఒక సైజ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఒక నోడ్ తీసుకున్నాం, ఫ్రంట్ రేర్ అని చెప్పేసి. ఫ్రంట్ అనేది ఒక నోడు, రేర్ అనేది ఒక నోడు. ఇప్పుడు ప్రైవేట్ క్లాస్ నోడ్ అనే క్లాస్ తీసుకుని అందులో ఏం వాల్యూస్ 2 వాల్యూస్ ఉంటాయి కదా. ఇంటి డేటా నోడ్ నెక్స్ట్ 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు దీని యొక్క కన్స్ట్రక్ట్ని క్రియేట్ చేసాం. పబ్లిక్ లింక్ క్యూ అని చెప్పేసి ఫ్రంట్ ఈక్వల్ టు నల్లో, రేర్ ఈక్వల్ టు నల్లో, కరెంట్ సైజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి కన్స్ట్రక్ట్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు పబ్లిక్ బులియన్ ఈజ్ ఎంటీని చెక్ చేసాము. ఈజ్ ఎంటీ కరెంట్ సైజ్ ఈక్వల్ టు 0 అయితే ఇది మనకి రిటర్న్ 0 అవుతుంది, రిటర్న్ 2 అవుతుంది. నెక్స్ట్ అలాగే డీక్యూ మెథడ్ ప్రెస్ చేసాం. డీక్యూ మెథడ్లో ఇంట్ డేటా ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ డేటా, ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఫుల్ అయితే రేర్ నల్ అని చెప్పేసి, నెక్స్ట్ రేర్ ఈక్వల్ టు నల్ అని చెప్పి కరెంట్ సైజ్ మైనస్ డిక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ డేటా రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. డేటా అంటే ఇక్కడ నెంబర్, ఏ నెంబర్ యాడ్ చేసామో ఆ నెంబరు. అలాగే ఎన్క్యూ మెథడ్ కూడా ఓల్డ్ రేర్ అని చెప్పేసి ఈక్వల్ టు రేర్ అని, రేర్ ఈక్వల్ టు న్యూ నోడ్, రేర్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా, రేర్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్, ఇలా ఈజ్ ఎంటీ ఫ్రంట్ ఈక్వల్ టు రేర్, ఎల్స్ ఓల్డ్ రేర్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు రేర్, ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ కరెంట్ సైజ్ ప్లస్ ఇలా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ డేటా యాడెడ్ టు ద క్యూ, డేటా అనేది యాడెడ్ టు ద క్యూ అనేది యాడ్ చేస్తాము. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ తీసుకున్నాము. స్ట్రింగ్ ఆర్క్స్ అనమాట, ఏ కాదు ఆర్క్స్, ARGS. ఇప్పుడు లింక్డ్ క్యూ అని చెప్పేసి ఒక క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఆ క్యూ క్యూ అని చెప్పేసి ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం ఎన్క్యూలో 6 ఇన్సర్ట్ చేసాము. అలాగే డీక్యూ చేసాం. నెక్స్ట్ డీక్యూ అంటే అప్పుడు 6 ఇన్సర్ట్ చేసాము, రిమూవ్ చేసాం. నెక్స్ట్ 3 ఇన్సర్ట్ చేసాం. క్యూ డాట్ ఎన్క్యూ 3ని ఇన్సర్ట్ చేసాము. క్యూ డాట్ ఎన్క్యూ 66ని ఇన్సర్ట్ చేసాము. క్యూ డాట్ ఎన్క్యూ 56ని ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ క్యూ డాట్ డీక్యూ మళ్ళీ డీక్యూ చేసాం. డీక్యూ అంటే 3ని రిమూవ్ చేసాం. నెక్స్ట్ క్యూ డాట్ ఎన్క్యూ మళ్ళీ 43ని ఇన్సర్ట్ చేసాం. మళ్ళీ క్యూ డాట్ డీక్యూ అంటే ఫస్ట్ అవుట్ 66 రిమూవ్ అవుతుంది. అవుట్పుట్ చూడండి, 6 యాడెడ్ టు ద క్యూ అండ్ 6 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ అండ్ 3 యాడెడ్ టు ద క్యూ, 66 యాడెడ్ టు ద క్యూ, 56 యాడెడ్ టు ద క్యూ, 3 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ, 43 యాడెడ్ టు ద క్యూ, 66 రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యూ. ఇది లింక్డ్ లిస్ట్లో, అంటే లింక్డ్ లిస్ట్లో ఇంప్లిమెంటేషన్ ఇలా చూపిస్తాం. అంటే ఒక క్యూని ఫిజికల్గా మనకి ఏంటంటే క్యూ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకి డెఫినేషన్లో చూడండి. క్యూ అనేది ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ టు క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ విచ్ ఫాలోస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫాలో అవుతుంది. అండ్ డేటా స్ట్రక్చర్ దట్ కెన్ బి ఫిజికల్లీ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఎన్ ఎరే ఆర్ ఏ లింక్డ్ లిస్ట్. ఫిజికల్గా ఎరేలోనూ లేదా లింక్డ్ లిస్ట్లోనూ మనకి ఇంప్లిమెంట్ అయ్యి ఉంటుంది ఫిజికల్గా. సో ఇన్ దిస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్సర్షన్ ఇన్ ద వన్ ఎండ్ అండ్ డిలీషన్స్ ఆర్ ఎనదర్ ఎండ్. ఓకే, ఇది క్యూస్ అంటే ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఈ యూనిట్లో అంటే సెకండ్ యూనిట్లో 2 క్వశ్చన్స్, మెయిన్ క్వశ్చన్స్. స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరేస్, స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్స్, నెక్స్ట్ క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరేస్, నెక్స్ట్ క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్స్. ఇవి ఈ 2 క్వశ్చన్స్ మెయిన్ క్వశ్చన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యూస్ అనేవి 5 మార్క్స్లో అడుగుతాడు. టైప్స్ ఆఫ్ క్యూస్ 5 మార్క్స్లో అడుగుతాడు. టైప్స్ ఆఫ్ క్యూస్లో 4 క్యూస్ ఉంటాయి. సింపుల్ క్యూ, టైప్స్ ఆఫ్ క్యూస్లో 4 క్యూస్ ఉంటాయి. సింపుల్ క్యూ, సర్క్యులర్ క్యూ, ప్రియారిటీ క్యూ, డీక్యూ. సింపుల్ క్యూలో మామూలుగా మనం క్యూ యొక్క డెఫినేషన్ రాస్తాము. సర్క్యులర్ క్యూలో
సర్క్యులర్ క్యూలో బిగినింగ్ ఎండింగ్ వేరేగా జరిగినా కానీ సర్క్యులర్గా మనకి ఇన్సర్షన్ డిలీషన్ అనేది జరుగుతాయి. ఇందులో సర్క్యులర్ క్యూలో లింక్డ్ లిస్ట్ అయితే మనకి ఎండ్ లాస్ట్ నోడు ఫస్ట్ నోడ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ప్రియారిటీ క్యూలో ఇన్సర్షన్ మామూలుగా జరుగుతుంది. డిలీషన్ అనేది ప్రియారిటీని బేస్ చేసుకుని డిలీషన్ జరుగుతుంది. డీక్యూ మీన్స్ డబుల్ ఎండెడ్ క్యూలో ఇన్సర్షన్ డిలీషన్ రెండు ఫ్రంట్ నుంచి రేర్ నుంచి కూడా జరుగుతాయి. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ అండ్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ అని 2 డీక్యూస్ ఉంటాయి. ఫస్ట్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్పుట్ ఒక ఎండ్ నుంచి ఉంటుంది. అవుట్పుట్ మీన్స్ డిలీషన్ అనేది 2 ఎండ్ నుంచి అంటే డిలీషన్ అనేది ఫ్రంట్ నుంచి రేర్ నుంచి కూడా జరుగుతుంది. అలాగే అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్సర్షన్ అనేది ఫ్రంట్ నుంచి రేర్ నుంచి జరుగుతుంది. డిలీషన్ అనేది ఓన్లీ ఫ్రంట్ నుంచి మాత్రమే జరుగుతుంది. ఇది మనకి టైప్స్ ఆఫ్ క్యూస్. ఓకే.